నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఆలోచన. మనలో చాలా మంది కార్పొరేట్ వరల్డ్ లోను, స్మాల్ బిజినెసెస్ లోను, స్టార్టప్స్ లోను ఒక రకమైన లీడర్షిప్ ని చూసుంటాం. అది జెల్లస్ అండ్ వెరీ వెరీ ఇన్సెక్యూర్ లీడర్షిప్. అసలు అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇవాళ దాని గురించే మాట్లాడదాం. ఒక లీడర్ తనకన్నా తన సబార్డినేట్ బాగా పర్ఫామ్ చేస్తే, లేదా కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తే, టీం నుంచి మంచి అప్రిసియేషన్ గనక లీడర్ కంటే ఎక్కువగా పొందుతుంటే అతన్ని చూసి అసూయ పడడం లేదా ఇన్సెక్యూర్ అవ్వటం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ ఐటీ స్టార్ట్అప్ లో జూనియర్ డెవలపర్ కొత్త ఏఐ టూల్ సజెస్ట్ చేశారు అనుకుందాం. నార్మల్ లీడర్ అయితే, గుడ్ లీడర్ అయితే కనుక బాగుంది, టీమ్ కి ప్రొడక్టివిటీ పెరుగుతుంది అంటారు. కానీ ఇన్సెక్యూర్ లీడర్ అయితే, ఇది ఎవరు చెప్పమన్నారు, ఇప్పుడు ఇది అవసరమా, మా సావు మేము చేస్తున్నాం, ఎన్ని ఉన్నాయి ఇప్పుడు, దానికి ఇది ఒకటా, ఇప్పుడు అవన్నీ చేసేస్తాం, ఇప్పుడు ఇది చెయ్యాలా, రూల్స్ కి విరుద్ధం అని డిస్కరేజ్ చేయటం లాంటివన్నమాట. ఇందులో ఏదో ఒక డైలాగ్, ఏదో ఒక పాయింట్లో, ఏదో ఒక సిచ్యువేషన్ లో మీలో ప్రతి ఒక్కరు ఎక్కడో అక్కడ ఇన్సిడెంట్ ని ఫేస్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఇది సిబిటి కౌన్సిలర్ వ్యూలో చూస్తే జెలస్ ఇన్సెక్యూర్ లీడర్స్ కి యాక్చువల్ గా రూట్ కాజ్ ఏంటంటే, వాళ్ళ చైల్డ్హుడ్ లోనో లేదా కెరియర్ స్టార్టింగ్ లో వచ్చిన కంపారిజన్ వల్లనో, ఇన్సెక్యూరిటీస్ వల్లనో, రికగ్నిషన్ దొరక్కపోవడం వల్లనో, వాళ్ళలో ఉన్న కొన్ని ఫియర్స్ వల్లనో, లేదా ఫియర్ ఆఫ్ లూజింగ్ కంట్రోల్ వల్లనో వాళ్ళు అన్నెసెసరీగా డిఫెన్సివ్ అయిపోతూ ఉంటారు. వీళ్ళకి నిజంగా ప్రొడక్షనో, ప్రాసెసో, ప్రోగ్రెస్తోనో సంబంధం ఉండదు. వాళ్ళకి కావాల్సిందల్లా కంట్రోల్ అండ్ మ్యానిపులేషన్ టువర్డ్స్ కంట్రోల్. అంటే వీళ్ళు ఒక బాస్ గా పెత్తనం చేయటం వరకు మాత్రమే వీళ్ళకి చేతిలో ఉంటుందన్నమాట. మరి ఇలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి చెప్తా. సెల్ఫ్ ప్రొటెక్షన్ స్ట్రాటజీకి మీ వర్క్ కి డాక్యుమెంటేషన్, మెయిల్స్, రిపోర్ట్స్ ఎప్పుడు మీ చేతిలో ఉండాలి. లేకపోతే అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ఇప్పటి వరకు ఏం చేసావు, అసలు నువ్వు ఉండటమే వేస్ట్ కంపెనీకి, ఇలాంటి మాటలు కూడా వినాల్సి వస్తుందండోయ్. అప్పుడు లీడర్ క్రెడిట్ తీసుకోవాలనుకున్నా కూడా మీ చేతిలో మీ వర్క్ కి ప్రూఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంజనీర్ తన కొత్త డిజైన్ ని ఇంటర్నల్ మెయిల్లో సర్క్యులేట్ చేశారు అనుకుందాం. లేటర్ లీడర్ క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించినా మెయిల్లో ప్రూఫ్ ఉండటంతో మీ రికగ్నిషన్ మీకే ఉంటుందిగా, అదన్నమాట. సో మీరు చేస్తున్న పని కరెక్ట్ గా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేస్తున్న పనికి ప్రూఫ్స్ పెట్టుకోండి, మీ వర్క్ కి మార్కెటింగ్ చేసుకోండి. ఇక ఈగోకి ట్రిగ్గర్ ఇవ్వకుండా కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే దీస్ ఇన్సెక్యూర్ లీడర్స్ ఆర్ వెరీ వెరీ ఈగోయిస్టిక్. వాళ్ళని కన్ఫ్రంట్ చేయడం కంటే మీ వల్లే, మీ గైడెన్స్ వల్లే ఈ ఐడియా వచ్చింది అని చెప్పేయడం బెటర్. వాళ్ళకి కావాల్సిన సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఇది వాళ్ళ ఇన్సెక్యూరిటీని కూడా తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మార్కెటింగ్ టీమ్ మెంబర్ కొత్త క్యాంపెయిన్ ప్లాన్ చేసేటప్పుడు, సార్ మీరు లాస్ట్ మీటింగ్ లో చెప్పిన దాన్ని బిల్డ్ చేసుకున్నాం, దాని నుంచి వచ్చిన అవుట్కమే ఇది అని అంటే, లీడర్ సెక్యూర్ గా ఫీల్ అయ్యి ప్లాన్ అప్రూవ్ అయిపోతుంది. ఐ ఛాలెంజ్, జస్ట్ ట్రై. ఇక యాలీస్ ని టీంలోనే బిల్డ్ చేసుకోవడం ఒక చాకచక్యమైన మూవ్. ఒక లీడర్ టాక్సిక్ అయినా కూడా టీంలోని ఇతర మెంబర్స్ ని మీ పర్ఫార్మెన్స్ ని గుర్తించేలా చేసుకుంటూ ఉండటం. అలానే మంతనాలు పెట్టడం కాదు, వాళ్ళ సపోర్ట్ తో నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవడం. ఎగ్జాంపుల్, ఒక స్టార్ట్అప్ లో హెచ్ఆర్ ని డిమోటివేట్ చేస్తున్న ఇన్సెక్యూర్ సిఇఓ ఉన్నారనుకుందాం. కానీ హెచ్ఆర్ తన రిపోర్ట్స్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి డైరెక్ట్ గా షేర్ చేస్తూ రికగ్నిషన్ పొందటం వల్ల ఎప్పటికప్పుడు ఒకటి మీ పనికి విలువ దక్కుతుంది, అలాగే మీ మీద వచ్చే క్లెయిమ్స్ కి మీరు ఆన్సరబుల్ అవ్వరు. లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటంటే, ఎగ్జిట్ స్ట్రాటజీ కూడా అందరికీ ఉండాలి. ఒకసారి కల్చర్ పూర్తిగా టాక్సిక్ అయిపోతే మీ గ్రోత్ ఆగిపోవటం ఈజ్ నాట్ అట్ ఎనీ కాస్ట్ యాక్సెప్టబుల్. సో దానికి బెటర్ ఆప్షన్ బయటకు వెళ్ళిపోవడమే. ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ టెస్టర్ ఇన్సెక్యూర్ బాస్ వల్ల 2 years స్టక్ అయిపోయారు అనుకుందాం. లేటర్ మరో కంపెనీకి వెళ్ళాక 3 times శాలరీ హైక్ వచ్చేసింది. మరి అలాంటప్పుడు అసలు వెయిట్ చేయడం దేనికి? ప్రోగ్రెస్ ఎక్కడుంది, కల్చర్ ఎలా ఉంది, టాక్సిసిటీ ఎంత లెవెల్లో ఉంది, మన ఎంత టైం ఈ టాక్సిసిటీ తీసుకుంటుంది అని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఇక బిజినెస్ స్ట్రాటజిస్ట్ వ్యూలో చూస్తే, జెలస్ లీడర్షిప్ షార్ట్ టర్మ్ లో ఓకే అనిపించినా లాంగ్ టర్మ్ లో మాత్రం కంపెనీకి భారీ నష్టాలనే తెచ్చిపెడుతుంది. దానివల్ల హై అట్రిషన్ రేట్ ఉంటుంది, లాస్ ఆఫ్ క్రియేటివిటీ ఉంటుంది, ఎవరు అకౌంటబిలిటీ తీసుకోరు, ఇన్నోవేషన్స్ ఎలాగూ ఉండవు, రెప్యుటేషన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో గుడ్ లీడర్స్ ఎప్పుడు సక్సెసెస్ క్రియేట్ చేస్తారు, బ్యాడ్ లీడర్స్ మాత్రం షాడోస్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఎలా చిరాకు పడితే మిగతా సిస్టమ్ అంతా కింద వాళ్ళ మీద అలాగే చిరాకు పడతారు. వాళ్ళకి లేని రీజనింగ్ వాళ్ళ కింద వాళ్ళకి వస్తుందని ఎలా అనుకుంటాం? బాసే చేయంగా లేనిది తాము చేస్తే తప్పేంటి అనుకుంటారు. సో మనందరం కెరియర్స్ లో అలాంటి లీడర్స్ ని తప్పక కలుస్తాం. ఇలాంటి వాళ్ళని మాయమైతే చేయలేంగా. కాబట్టి
మన స్ట్రాటజీ ఏముండాలంటే మన గ్రోత్కి మనమే రెస్పాన్సిబుల్ అవ్వాలి. మనం ఎలా ఎదగాలనుకుంటున్నాం, మనం ఎలా పని నేర్చుకున్నాం, మన దగ్గర అప్డేషన్ ఎంత ఉంది, మనం ఎలా బతకగలుగుతాం, మన ఐడెంటిటీ దేంతో ఉంది, అండ్ డాక్యుమెంటేషన్ ఏంటి, మన స్మార్ట్ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మన వర్క్ని మనం ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు సపోర్ట్ సిస్టమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎంత చాకచక్యంగా ముందుకెళ్ళాలి. సిచ్యువేషన్ పూర్తిగా టాక్సిక్ అయితే బయటికి వెళ్ళటానికి కూడా కరేజ్ ఉండాలి. ఎంత సడన్ గా వెళ్ళిపోయినా రిస్క్ ప్లాన్ మన దగ్గర రెడీగా ఉండాలి. ఇలాంటివి చేసినప్పుడు ఏ లీడర్ అయినా ఎలాంటి ఇన్సెక్యూరిటీ ఉన్నా మనని మాత్రం కొట్టలేరు. సో బీ ప్రిపేర్డ్ అండ్ బీ వెల్ ప్రిపేర్డ్ టు డీల్ విత్ దిస్ టాక్సిసిటీ. డోంట్ వరీ, సొసైటీలో ఇవన్నీ కామన్, బట్ వాళ్ళని ఛేదించుకుంటూ ముందుకు ఎలా వెళ్ళామనేదే మన ఆలోచన. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, రోజా.